సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్, మావోయిస్టు అగ్రనేత చలపతి మృతి, ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు, 24 మంది మావోయిస్టుల మృతి, 15 మృతదేహాలు స్వాధీనం, మృతుల్లో 2 మహిళలు, కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిపై కోర్టు రివార్డు. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులోని గదియాబంద్ జిల్లా కుల్హడి ఘాట్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జైరాం మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం ముత్యంపైపల్లికి చెందిన అతడి మీద ₹1 కోటి రివార్డు ఉంది. ఎన్కౌంటర్లో మొత్తం 24 మంది మరణించినట్టు విశ్వసనీయ సమాచారం. 15 మంది మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులు 8 మందిని గుర్తించారు. చనిపోయిన వారిలో చలపతితో పాటు ఒరిస్సాలో మావోయిస్టు పార్టీ కీలక నేత మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు ఉన్నారు. 2 మహిళా మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనలో జవాన్ గాయపడటంతో హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో 3 ఐఈడీ ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులను గుర్తించారు. ఘటనా స్థలం నుంచి AK-47, SLR, ఇన్సాస్ వంటి ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని రాయ్పూర్ జోన్ అమరేష్ మిశ్రా వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే